క్రైస్తవంలో ఇటువంటి సంఘటన జరిగితే ఇంకా యూట్యూబ్ హీట్ వచ్చేస్తుంది అనమాట. అంటే యూట్యూబ్ నాకు తెలిసి ఆ యాపే బ్లాస్ట్ అయిపోతుంది. నా 15 ఇయర్స్ తర్వాత బాబు పుట్టినాడు. 15 ఇయర్స్ వరకు వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఇప్పుడు 6 ఇయర్స్ 5 ఇయర్స్ బాబుకి వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది అన్న. పర్మిషన్ అసలు పోలీసు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి చాలా మంది నాయకులు వచ్చారు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పారు, అంతవరకే కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. కళ్యాణి అక్క గారు, అలాగే వయసుతో చూసుకుంటే నాకు తల్లితో సమానం. మరి ప్రియా చౌదరి గారు, అలాగే యమున గారు, మీరందరూ కూడా ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు మీద విలవిలలాడుతూ దొర్లాడుతూ హాస్పిటల్లో ఏ సహాయం దొరక్క రోధిస్తున్న ఆ కుటుంబం పరిస్థితి నన్ను కన్నీరు మున్నీరు చేసింది. ఆ కుటుంబ పరిస్థితి నన్ను చాలా కదిలింపచేసింది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడాలని చెప్పి నాకు ప్రేరేపణ కలిగింది. అందుకే ఈ వీడియో మీ ముందుకి పోస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేయకముందే ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. నేను ఎందుకని యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేయకముందే అని చెప్తే కొన్ని విషయాలు డేర్గా ఇందులో నేను పెట్టడం జరిగింది. కానీ యూట్యూబ్ కండిషన్ వల్ల ఆ వీడియోస్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకనే నేను మాటలతో చెప్తున్నాను. ఇంకోటి ఏమిటంటే వాళ్ళు పడిన ఇబ్బందులు, ఆ కుటుంబం పడిన ఇబ్బందులు, రియల్గా వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి. కొన్ని వరకే నేను చూపిస్తాను. రీసెంట్గా కడప జిల్లాలో శ్రీరాములు వారి శోభాయాత్ర జరగడం జరిగింది ఒక 5 days క్రితం. మీ అందరికీ తెలిసిందే అక్కడ ఏం జరిగిందో. హాస్పిటల్ ముందో లేకపోతే షాపింగ్ మాల్ ముందో హరి అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తున్నాడు, అంటే కాపలాదారి కింద పనిచేస్తున్నాడు. హరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అతను చిన్నతనం నుండి కష్టపడే వ్యక్తి, అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. మధ్యతరగతి అని కూడా నేను చెప్పను, అతను ఒక పేదరికంలో జన్మించిన వ్యక్తి. అతనికి వివాహమైన తర్వాత, ఆ సెక్యూరిటీ గార్డ్కి వివాహమైన తర్వాత 15 సంవత్సరాల వరకు కూడా సంతానం అనేది లేదండి. 16వ ఏట అతనికి ఒక బాబు జన్మించడం జరిగింది. ఆ బాబు మీద ఆశలు పెట్టుకుంటూ ఈ బాబుని మంచిగా చదివించాలి, మంచిగా ఉన్నత స్థానంలోకి ఈ బాబుని తీసుకువెళ్ళాలి, సమాజానికి ఉపయోగకరంగా ఈ బాబుని పెంచాలి, ఒకరి దగ్గర చేయి చాపకుండా మన ఈ బాబుని మంచిగా చదివించుకుంటూ పోషించాలి అని చెప్పి ఆ తండ్రి సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తున్నాడు. అదే సందర్భంలో కడప జిల్లాలో శ్రీరాములు వారి శోభయాత్ర జరగడం జరిగింది. అయితే అక్కడ జరగకూడని సంఘటన ఒకటి జరిగింది. అక్కడ శోభాయాత్ర అనడానికి మన భాషలో మాట్లాడుకోవాలంటే ఊరేగింపు అని మాట్లాడుకోవచ్చు. అక్కడ క్రాకర్స్, తారాజువులు అవన్నీ కూడా కాలుస్తున్నారు. ఊరేగింపులో కాలుస్తున్నప్పుడు అక్కడ ఏంటంటే చేయకూడని పని ఏంటంటే, ఒక రౌండ్ షేప్లో అనేకమైన తారాజువులు ఉంటాయి, ఒకేసారి వెలిగిస్తే ఒకేసారి ఆ తారాజువులు వెళ్ళిపోతాయి. ఒక క్రాకర్ వచ్చి నేరుగా ఆ సెక్యూరిటీ గార్డు పొట్టలో గుచ్చుకుని బ్లాస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆ పేగులన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. అవి రియల్గా చూపించడం యూట్యూబ్ ఒప్పుకోరు. ఆ పేగులన్నీ బయటకు రావడంతో ఇంచుమించు ఒక అరగంట సేపు వరకు కూడా అతన్ని పట్టుకోవడానికి చాలామంది భయపడిపోయారు. ఆ పొట్టలో పేగులు పెట్టుకుని అతను అలాగే నుంచున్నాడు. అతను గట్టిగా అరవడానికి కూడా కుదరదు, ఎందుకనంటే గట్టిగా అరిస్తే ఇంకా పేగులు బయటకు వచ్చేస్తాయి. అలా అక్కడ అరగంట సేపు తర్వాత ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకువెళ్ళారండి. ఒక 2 రోజుల తర్వాత అతను చనిపోవడం జరిగింది. అయితే ఈ చనిపోవడానికి ముందు హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో రోధించారు. అక్కడ పెద్ద వారు వచ్చి సరేనమ్మా మేము చూసుకుంటామని చెప్పి మాట్లాడి వెళ్ళిపోవడమే. అక్కడ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, ఆ ఊరేగింపుకి సంబంధించిన కమిటీ మెంబర్స్ కూడా వచ్చి ఓదార్చారు. సరేనమ్మా మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ పట్టించుకున్న నాదుడే లేదు. ఇది నేను చెప్తున్న మాటలు కాదండి, కావాలంటే ఈ వీడియోలో ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న విషయం మీరు వినండి. కూలి పని చేసుకొని బతికేటాళ్ళం సార్, ఇద్దరం, నేను మా ఆయన. మాకు 5 ఏళ్ళ బాబు ఉంది సార్, చిన్న బాబు. అతను పోయినాడు, నేను పోయేతలకి మాకు ఎవరు లేరు సార్ దిక్కు. 15 ఇయర్స్ తర్వాత బాబు పుట్టినాడు. 15 ఇయర్స్ వరకు వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఇప్పుడు 6 ఇయర్స్ 5 ఇయర్స్ బాబుకి
వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది అన్న. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఇప్పుడు పటాక నుంచి ఒకటి పెట్టాల సింగిల్ గా, ఇదేమన్నా ఇదే ఎప్పుడు ఎన్నడూ మేము అసలు చూడని కూడా చూడలేదన్న. ఇది పర్మిషన్ అసలు పోలీస్ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పు. 30 రాకెట్స్ పైన పెట్టినారు. ఆ వీడియో చూసే మీరు ఒక సిలిండర్ బ్లాస్ట్ అయితే అంతా ఫైర్ వచ్చేసింది. అసలు హాస్పిటల్ ఆడ డ్యూటీ కాడ కూర్చున్న మనిషి పోయి తగిలింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పండి, మీరే చెప్పండి. మొన్న నైట్ నుంచి అన్న వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వెళ్తున్నారు అంతే. ఈ ఇష్యూ జరిగింది కాబట్టి చాలా మంది నాయకులు వచ్చారు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పారు, అంతవరకే కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు మాకు. అడిగి ఎక్కడ పోయినా అదేం చెప్తున్నారు కాబట్టి మేము ఇక్కడే ఉన్నాము. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఫస్ట్ లో సరే వాళ్ళు రావచ్చు కదా, ఈ శోభయాత్ర కమిటీ మెంబర్స్ వచ్చేసి అక్కడే ఉన్నారు కదా, అక్కడ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ నుంచి మంచి హోలిస్టిక్ మంచి ఉన్నాయి, బట్ అక్కడ చూపించచ్చు కదా. డైరెక్ట్ తీసుకొచ్చి రిమ్స్ లో ఇచ్చారు, ప్రతి ఒక్క నిమిషం వచ్చిండ్రు చూసి వెళ్ళిపోయారు అంతే తప్పక ఏది జరపలేదు. అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, నేను చెప్తున్న మాటలు కాదు, ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు, ఎంతవరకు వచ్చి ఎలా ఉందని పలకరించి వెళ్ళిపోవడమే తప్ప ఎలా కేర్ తీసుకోవాలి, ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బ్రతుకునేమో అని చెప్పి అల్లాడిపోతున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఒక ప్రాముఖ్యమైన విషయం నేను ఇక్కడ మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే క్రైస్తవ జీవితంలో మన చిలకలూరుపేట షాలేమన్న గారు అందరికీ తెలుసు. అతను ఏదో సందర్భంలో ఒకరిలాగా అన్నారు, అదే వాక్యాన్ని తీసుకొచ్చి చర్చిలో బోధించారు. అదిగో మా ఆడవాళ్ళని మల్లెపూలు బజారు మనసులు అంటారని చెప్పి అనేక మంది స్త్రీలు బయటకు వచ్చి హైందవ సమాజం నుంచి అనేక మంది యూట్యూబ్ దద్దరిల్లిపోయేటట్టుగా చేశారు. కరాటి కళ్యాణ్ గారు నాకు అక్కతో సమానం వయసుతో పోల్చుకుంటే, అలాగే ప్రియా చౌదరి గారు నాకు అమ్మతో సమానం ఎందుకంటే వయసుతో పోల్చుకుంటే, అలాగే యమున గారు ఆమె కూడా నాకు తల్లిగారితో సమానం వయసుతో పోల్చుకుంటే, అలాగే మన కరుణాకర్ బ్రదర్ గారు, అలాగే మన లలిత్ కుమార్ బ్రదర్ గారు, అలాగే మరి ఈ సహోదరిని ఏమని పిలవాలో నాకు తెలియదు, పార్వతి గారు, వీళ్ళందరూ కూడా యూట్యూబ్ దద్దరిల్లేలాగా మేము ఏదైనా చేస్తాము, క్షమాపణ చెప్పాలని చెప్పి నోటికొచ్చిన మాటలు, ఒకరైతే నా కొడక అన్న విషయం కూడా తమ్మునేళ్ళు పెట్టి మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ శ్రీరాములు వారి శోభాయాత్రలో జరిగిన ఈ సంఘటన చాలా అంటే చాలా దారుణమైన సంఘటన. మరి ఈ విషయం గురించి ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని మీ మనసాక్షిని ఒకసారి పరిశీలించుకోండి. మన కరాటి కళ్యాణి అక్క కానీ, అలాగే మన ప్రియా చౌదరి అమ్మగారు కానీ, అలాగే మన యమున అమ్మగారు కానీ, మన బ్రదర్ కరుణాకర్ గారు కానీ, అలాగే మన బ్రదర్ లలిత్ గారు కానీ, అలాగే మన సహోదరి పార్వతి గారు కానీ, ఇంత జరిగిన ఈ సంఘటన గురించి మీరు ఎందుకని స్పందించలేదు అని చెప్పి నేను ఒక ప్రశ్న మీకు అడుగుతున్నా. అంటే మనందరం ఒక కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు తప్పు చేస్తే ఖండిస్తారు, లేకపోతే అలా చేయమని చెప్తారు. మరి మన కుటుంబంలో శ్రీరాములు వారి శోభాయాత్రలో ఇలా జరిగినప్పుడు మరి దేనికని ఈ విషయం గురించి మీరు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేసి పెట్టలేదు? ఎందుకని ఈ సంఘటన గురించి మీరెందుకని స్పందించలేదు? అంటే స్పందించమంటే నేను గొడవ పెట్టమని నేను అంటలేదు, గట్టిగా అరవమని నేను అంటలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నేను అంటలేదు. అతను ఇంచుమించు 2 రోజులు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో అతను ఉన్నారు. మరి మీలో ఒక్కరైనా సరే అతనికి మంచి వైద్యం అందించాలి, మంచి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, అతన్ని ఆదుకోవాలి, అతను పూర్తిగా స్వస్థపడే వరకు కూడా మనందరం హైందూ సహోదరులందరూ కూడా మనం ఆదుకోవాలి అని చెప్పి ఎందుకని ఒక్కరు కూడా స్పందించలేదని చెప్పి నేను మీ వీడియోలో మీకు అడుగుతున్నా. మీ హృదయం మీద చేసుకుని ఒకసారి చెప్పండి. మీలో ఎవరికైనా చిన్న గాయమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారా? ఏదైనా ఒక రాజకీయవేత్త కానీ, ఏదైనా ఒక పలుకుబడి ఉన్న వ్యక్తికి కానీ, ఏదైనా ఒక ధనమున్న వ్యక్తికి కానీ ఈ సంఘటన జరిగితే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకువెళ్తారా, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకువెళ్తారా అని ఈ యొక్క సమాధానం, ఈ యొక్క ప్రశ్న మీకే వదిలేస్తున్నా, మీకే విడిచిపెట్టేస్తున్నా. అలా 2 రోజులు ఉన్న తర్వాత అతను చనిపోవడం జరిగింది. ఆ సెక్యూరిటీ గార్డ్ చనిపోవడం జరిగింది. ఆ యొక్క బిడ్డ అనాథ అయిపోయింది. హాస్పిటల్లో ఎవరు పట్టించుకోవట్లేదు,
ఎవరు హామీ ఇవ్వట్లేదు, ఎవరు కూడా భరోసా ఇవ్వట్లేదు అని చెప్పి ఆ పేద కుటుంబం హాస్పిటల్లో రోడ్డు మీద అల్లాడిపోతున్నారు. ఇతను చనిపోయిన తర్వాత మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మరి స్థానిక ఉన్న నాయకులు కానీ అనేక మంది వచ్చి మేము భరోసా ఇస్తున్నాము, మీ బిడ్డకి చదివించే బాధ్యత నాది, అలాగే మీ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి భరోసా ఇచ్చారు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అతని ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా పర్లేదు, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ ప్రాణం నిలబడినేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజంగా పేదవాడి కుటుంబం, పేదవాడి పరిస్థితి ఇంతేనేమో అని ప్రస్తుత రోజుల్లో చూస్తే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒకవేళ ఇదే సంఘటన ఒక క్రిస్మస్ రోజున కానీ, లేకపోతే ఇదే సంఘటన ఒక సెమీ క్రిస్మస్లో కానీ ఒకవేళ క్రైస్తవంలో ఇటువంటి సంఘటన జరిగితే ఇంకా యూట్యూబ్ హీట్ వచ్చేసిందన్నమాట. అంటే యూట్యూబ్ నాకు తెలిసి ఆ యాపే బ్లాస్ట్ అయిపోద్ది. అంటే వీళ్ళు మాట్లాడే మాటలకే, ఎందుకంటే ఇది క్రైస్తవంలో జరిగింది కదా, అందుకనే స్పందిస్తారు. సంఘటన ఏ విషయంలోనైనా జరగవచ్చు. అక్కడ వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి, ఆ శ్రీరాముల వారి శోభాయాత్రలో వాళ్ళు చేసిన ఆ తప్పుకి ఒకేసారి అన్ని బాణసంచాలు పేలడంతో అతనికి పట్టులో గుచ్చుకోవడం, బ్లాస్ట్ అవ్వడం, పేగులు బయటకు రావడం జరిగింది. అంటే ఇది కావాలని చేసింది కాదు. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేదు. అది క్రైస్తవంలోనే జరగవచ్చేమో, లేకపోతే హిందూ ధర్మంలో జరగవచ్చేమో, లేకపోతే ఇంకా అనేకమైన వర్గాలు ఉండే వాటన్నిటిలో జరగవచ్చేమో. కాబట్టి అన్నిటిలో జరిగిన నేను చెప్పేది ఏంటంటే, న్యాయం అందరికీ ఒకేలాగా ఉండాలి. క్రైస్తవంలో ఏదైనా పొరపాటున ఏదైనా నోరు జారితే వాళ్ళ మీద స్పందిస్తారు కానీ, వాళ్ళ మీద గట్టిగా అరుస్తూ విరుచుకు పడతారు కానీ, మరి ఈ సిచ్యువేషన్లో ఒక్కరు కూడా మాట్లాడలేదు అంటే అది నాకు చాలా బాధాకరంగా ఉంది. అందుకే వీడియో నేను పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. వాళ్ళ ఫుల్ అడ్రస్ కూడా నాకు తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఎవరో తెలియదు. ఒకవేళ మీలో వాళ్ళ నెంబర్, నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలిస్తే నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. తప్పకుండా మా క్రైస్తవ సమాజంతో నేను మాట్లాడి వాళ్ళకి ఏదో రీతిగా నేను సహాయపడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికంటే ముందు అతను చనిపోయిన తర్వాత మరి స్థానిక ఎమ్మెల్యే కానీ, నాయకులు కానీ, ఆ కమిటీ మెంబర్స్ కానీ వచ్చి స్పందించారు, భరోసా ఇచ్చారు, ఉద్యోగం ఇస్తానన్నారు. దానికి నాకు చాలా సంతోషం. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న వ్యక్తులు చాలా రోధిస్తున్నారే, ఆ విషయం నన్ను కదిలింపచేస్తుంది. బహుశా ఆ శోభాయాత్రలో ఆ యొక్క కమిటీ మెంబర్స్ కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారేమో, స్పందించలేకపోయారేమో. కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నారని చెప్తున్నారు. అందుకు వాళ్ళందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యేకి గారికి కానీ, నాయకులకు కానీ, హిందూ ధర్మంలో ఆ కమిటీ మెంబర్స్ కానీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇక్కడ కులం గురించి ప్రస్తావన చేయట్లేదు, మతం గురించి ప్రస్తావన చేయట్లేదు. ఇలా ఎవరికి జరిగిన న్యాయం ఒకేలాగా జరగాలి అని చెప్పి నా ప్రయాస, నా బాధ, నా వేదన. ఆ బాబు 5 సంవత్సరాల బాబు, ఆ బాబు ఉన్నతంగా ఎదగాలి. మరి సెక్యూరిటీ గార్డ్ బాబు 5 సంవత్సరాలు, ఆ బాబు ఉన్నతంగా ఎదగాలి. అతని తండ్రి ఆశలు ఆ బాబు ద్వారా తీర్చాలి. మంచిగా చదువుకోవాలి, మంచిగా స్థిరపడాలి. అనేక మందికి, అంటే ఈ సమాజానికి మా తండ్రి మరణం ఇంకా ఎవరికి రాకూడదు అని చెప్పి ముందడిగి వేసుకుని అనేక మందికి సహాయపడేలాగా ఆ బిడ్డ ఉండాలని చెప్పి మనందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.